కొందరు రవ్వ లడ్డు చేస్తే గట్టి బండల్లాగా వస్తాయండి. అలా కాకుండా ఎప్పుడు తిన్నా కూడా సూపర్ సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయేలా తినే కొద్దీ తినాలనిపించేలా టిప్స్ అండ్ ట్రిక్స్ తో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో పిల్లలు సైతం ఈజీగా చేసుకోగలిగేలా చూపించబోతున్నానండి. ఒక కప్పు ఘీ తీసుకుంటున్నానండి. ఇందులోనికి హాఫ్ కప్ గోడంబి, హాఫ్ కప్ బాదం వేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ లోనికి వేయించుకున్నానండి. ఈ మిగిలిన ఘీలోనికి 2 కప్స్ రాంబే రవ్వ వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలండి. 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుమండి. కొబ్బరిలోని తడంతా పోయి ఇంత పొడి పొడిగా అయింది. రవ్వను కొబ్బరి తురుమును మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోనికి వేయించుకున్నానండి. ఇందులోనికి 1.5 కప్పుల చక్కెరను వేసేస్తున్నాను. 1 కప్పు నీళ్లు వేడి చేసుకుని కొద్దిగా నోసుకుంటూ కలుపుకోవాలండి. రవ్వ పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇందులోనికి మనం వేయించుకున్నటువంటి బాదము గోడంబి మిశ్రమాన్ని వేసేసాను. కావాల్సినంత మిశ్రమం తీసుకుని లడ్డూలు చుట్టుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చిందో మన లడ్డు. ఇది ఆరితే బాగా గట్టి పడిపోతుందండి. 1/2 కిలో రవ్వతో 3 కేజీల రవ్వ లడ్డులో